ముదోల్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం హనుమంతండ గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ గారి ఇల్లు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మరియు ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, ఇంటిలోని వస్తువులు, బంగారం, నగదు పూర్తిగా దగ్ధమయ్యి రాథోడ్ దినేష్ గారి కుటుంబం రోడ్డున పడడంతో ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మరియు మండల నాయకుల ద్వారా మరియు హనుమంతండ గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత రాథోడ్ దినేష్ కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన ఘటన పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఘటనపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధలో ఉన్న కుటుంబీకులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో తక్షణ సహాయం క్రింద నిత్యావసర సరుకులు అందించారు మరియు ప్రస్తుత ఖర్చుల నిమిత్తం కొంత నగదు అందించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాకుండా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో రాథోడ్ దినేష్ గారి కుటుంబానికి తక్షణమే తాత్కాలికంగా ఉండటానికి ఇంటిని నిర్మించి ఇస్తారని మోహన్ రావు పటేల్ గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ గారు ముతోల్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసమే ప్రజా ట్రస్ట్ను స్థాపించామని, నిరుపేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలను అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని, బాధిత కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని కోరారు. ముతోల్ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం, ప్రాముకాటు, షార్ట్ సర్క్యూట్, పిడుగుపాటు, వరద ప్రమాదం, అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించి బాసటగా ఉంటామని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా కమిటీ సభ్యులు సిందే దీక్షిత్ పటేల్, సీనియర్ నాయకులు నర్సయ్య, గొల్లమాడ మాజీ సర్పంచ్ మహేష్ గారు, కల్లూరు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పటేల్, ఛత్రపతి, అరుణ్ మరియు హనుమంతండ గ్రామస్తులు, మండల నాయకులు మరియు ప్రజా ట్రస్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు. గ్రామ పరిధిలో హనుమంతాండలో 6వ తేదీ రోజు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 8 లక్షల వరకు ఆస్తి నష్టం కావడం జరిగింది. మరి సంఘటన గ్రామస్తుల ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈ బాధిత కుటుంబాన్ని, రాథోడ్ దినేష్ గారి కుటుంబానికి ఏదో మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాండాకు రావడం జరిగింది. మరి జరిగిన నష్టం అయితే చాలా పెద్ద నష్టం. ఈ నష్టాన్ని మనం ఎవరం కూడా పూడ్చలేము. కానీ కుటుంబం మాత్రం ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. తప్పకుండా మా ట్రస్ట్ మీ వెంబడి ఉంటుంది. మీకు తాత్కాలికంగా నివసించడానికి ఈ హోలీ తర్వాత తక్షణమే ఒక తాత్కాలిక ఇల్లు నిర్మించే బాధ్యత మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నాను. నియోజకవర్గంలో ఎక్కడ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అందరికంటే ముందుండి, ఎలాగైతే రాముడు రామసేతు కట్టేటప్పుడు ఉడత చిన్న సహాయం చేస్తుందో మీరందరూ ఉడత సహాయంగా భావిస్తూ మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా సమస్యలన్నీ తీరిపోతాయి. మరి ప్రజా ట్రస్ట్ అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడే మా ట్రస్ట్ ముందుకు వస్తుంది. అగ్ని అనుకోండి, వరద అనుకోండి, పాము అనుకోండి, పిడుగు అనుకోండి, ఎలక్ట్రికల్ షాక్ అనుకోండి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే మేము ముందుకొచ్చి సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది. మనం చూస్తున్నాం, 11.5 సంవత్సరాలు అవుతున్నది. కాలిపోయినోడికి ఇమీడియట్ ఇల్లు ఇస్తామనే మాటకే పరిమితం ఉన్నారు తప్ప ఎక్కడ ఇల్లు ఇచ్చిన దాఖలాలు అయితే 11.5 సంవత్సరాల్లో నేను చూడలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు వచ్చేంత వరకు మీరు తాత్కాలికంగా ఉండడానికి ఒక ఇల్లు నిర్మిస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను.
గ్రామ పరిధిలో హనుమాన్ తాండాలో 6వ తేదీ రోజు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 8 లక్షల వరకు ఆస్తి నష్టం కావడం జరిగింది. మరి సంఘటన గ్రామస్తుల ద్వారా పత్రికా విలేకరుల ద్వారా తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈ బాధిత కుటుంబాన్ని రాఠోడ్ దినేష్ గారి కుటుంబానికి ఏదో మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాండాకు రావడం జరిగింది. మరి జరిగిన నష్టం అయితే చాలా పెద్ద నష్టం. ఈ నష్టాన్ని మనం ఎవరం కూడా పూడ్చలేము. కానీ కుటుంబం మాత్రం ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. తప్పకుండా మా ట్రస్ట్ మీ వెంబడి ఉంటుంది. మీకు తాత్కాలికంగా నివసించడానికి ఈ హోలీ తర్వాత తక్షణమే ఒక తాత్కాలిక ఇల్లు నిర్మించే బాధ్యత మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నాను. నియోజకవర్గంలో ఎక్కడ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అందరికంటే ముందుండి ఎలాగైతే రాము సేతు కట్టేటప్పుడు ఉడత చిన్న సహాయం చేస్తుందో మీరందరూ ఉడత సహాయంగా భావిస్తూ మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా సమస్యలన్నీ తీరిపోతాయి. మరి ప్రజా ట్రస్ట్ అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడే మా ట్రస్ట్ ముందుకు వస్తుంది. అగ్ని అనుకోండి, వరద అనుకోండి, పాము అనుకోండి, పిడుగు అనుకోండి, ఎలక్ట్రికల్ షాక్ అనుకోండి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే మేము ముందుకొచ్చి సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది. మనం చూస్తున్నాం 11.5 సంవత్సరాలు అవుతున్నది. కాలిపోయినోడికి ఇమీడియట్ ఇల్లు ఇస్తామనే మాటకే పరిమితం ఉన్నారు తప్ప ఎక్కడ ఇల్లు ఇచ్చిన దాఖలాలు అయితే 11.5 సంవత్సరాల్లో నేను చూడలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు వచ్చేంత వరకు మీరు తాత్కాలికంగా ఉండడానికి ఒక ఇల్లు నిర్మిస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను.